దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ఏప్రిల్ 5. ఈరోజు వాక్య భాగము అల్ఫాయు ఒమేగాయు నేనే. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొక్క సంకల్పంలోనికి వచ్చుటకు మనము ఇష్టపడినప్పుడెల్లా అపవాది భయంకరముగా పోరాడును. దేవుడు సూచక్రియలు చేసినప్పుడు అపవాది నిశ్శబ్దముగా ఉండును. అయితే దేవుడు తన పరలోక నమూనాను చూపించగానే అపవాది ఉగ్రుడగును. ఈ పరలోక సంకల్పంలోనికి రాకుండా అడ్డగించుటకు ప్రయత్నించును. మన మనసులకు ఏది ఉత్తమమో దాన్ని చేయుచున్నచో వాడు మన జోలికి రాడు. దేవుని పరిపూర్ణమైన క్రమమును జరిగించుటకు ఆశించగానే జయించుటకు కష్టమైనట్టి ఇబ్బందులను అపవాది కల్పించును. అనేక మంది నూతన విశ్వాసులు ప్రభువుకు దూరమైపోవుట చూచితిని. దీనికి కారణము సంఘ జీవితంలోనికి వారెప్పుడునూ రాలేదు. కొంతమందిని మాత్రమే వారు తమ ఆత్మీయులైన తండ్రులుగా ఎంచుకొనిరి. మనలో ఎవరునూ ఈ భారమును ఒంటరిగా భరించలేరు. ఈ భారమును దేవుడే సంఘమునకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10 నుండి 16 వరకు ఉన్న వచనముల్లో అనేక మంది ప్రజలు శ్రమలకు లోనై చెదరిపోవటను చూచి అనేకులు చంపబొట్ట జ్ఞాపకం చేసుకుని అపోస్తులైన యోహాను కృంగిపోయెను. అతడు తబ్బిబ్బై, ప్రభువా, తరువాత ఏమి సంభవించనయ్యున్నది? నీవు ఏర్పరచుకున్న ఇంతమంది అపోస్తులు చెరలో ఉండగా ఈ సంఘమునకు ఏమి సంభవించనయ్యున్నది అని ప్రశ్నించెను. ప్రభు దినమున యోహాను ఆత్మలో ప్రార్థించుచుండగా వెనుక నుండి వచ్చిన ఒక స్వరమును వినెను. మాట్లాడుచున్నదెవరో చూచుటకు అతడు వెనుకకు తిరిగాను. ముందు నుండి గాక ఎందుకు ప్రభువు యోహాను వెనుక నుండి వచ్చాను? ఇది నా ప్రశ్న. యోహాను తప్పు దిక్కుగా చూచుట వల్లనే కదా. అందుచేతనే అతడు నిరాశ చెందెను. అప్పుడు ప్రభువు యోహానుతో, యోహాను, నీవు తప్పు దిశలో చూచున్నావు. వెనుకకు తిరిగి నూతనమైన రీతిని చూడమని చెప్పాను. యోహాను మొదట చూసినది 7 సువర్ణ దీపస్తంభములు. యేసు ప్రభువును ఎందుకు మొదట చూడలేదని మనం అనుకొనవచ్చును. అయితే 12, 13 వచనముల్లో మొదట అతడు 7 సువర్ణ దీపస్తంభములను చూచెనని తెలియచున్నది. ఆ తర్వాత ప్రధాన యాజకుని వస్త్రములను ధరించి ఆ దీపస్తంభముల మధ్య సంచరించుచున్న యేసు ప్రభువును చూచెను. యోహాను, నేను నడుచుచు పని చేయుచుండుట నీవు చూడగోరినట్లయితే నా సంఘములో మాత్రమే దీన్ని చూడగలవు. సూచక్రియలు, అద్భుతముల ద్వారా నన్ను చూడలేవు కానీ నా సంఘములోనే అది చూడగలవు అని ప్రభు అన్నట్లున్నది. ప్రభువు గుంపులను కట్టుటలేదు, సమూహములను కూడా నిర్మించుటలేదు. తన సంఘమునే ఆయన కట్టుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్.